హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే విక్రమ్ ఓటమిని అంగీకరించడు. ఆదిత్యను, అనుషను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి వారి కుటుంబ జీవితాల్లోకి చొరబడతాడు. అనుష బ్యాక్గ్రౌండ్లో ఒక సీక్రెట్ విక్రమ్ను ఎలా ఉపయోగిస్తాడు, మరియు ఆదిత్య కుటుంబ సభ్యులు అనుష ఆర్ట్ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు జరగబోయే ఎపిసోడ్ 5లో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ భరితమైన ఎమోషనల్ హార్ట్ టచింగ్స్ కంటెంట్స్ను మీకు స్టోరీస్గా ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎపిసోడ్ 5కి వెళ్ళిపోదాం. రహస్య ఛాయలు, హృదయాల ఏకాంతం, ఒక కొత్త వెలుగు, ప్రేమ బంధం స్థిరపడటం. రూపకళ గ్యాలరీ విజయం తర్వాత ఆదిత్య మరియు అనుష బంధం మరింత బలపడింది. పక్కింటి ప్లాట్లో నివసించిన వారి ప్రపంచాలు కలిసిపోయాయి. ఆదిత్య ఇకపై కేవలం నంబర్లు కొలతపైనే కాదు, అనుష నవ్వు, ఆమె కలలపైన దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం ఆదిత్య తన బాల్కనీలో కాఫీ తాగుతున్నాడు. అనుష తన బాల్కనీలోని కూర్చొని ఏదో పాత ఫోటో ఆల్బమ్ చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది. అది ఒక ఎమోషనల్ సీన్, రహస్యం పంచుకోవడం. అప్పుడు ఆదిత్య వెంటనే కంగారుగా అనుష ఇంటికి వెళ్ళాడు. ఆదిత్య ఇలా అంటాడు, అనుష ఏమైంది, మీరు ఏడుస్తున్నారు? అనుష కంగారుగా కన్నీళ్లను తుడుచుకుంది. ఏం లేదు ఆదిత్య గారు, ఇది కేవలం పాత జ్ఞాపకాలు. ఆదిత్య మెల్లగా ఆమె పక్కన కూర్చొని ఆ ఆల్బమ్ వైపు చూశాడు. అందులో ఒక చిన్న అమ్మాయి బొమ్మ ఉంది. దాని పక్కన ఉన్న పెద్ద ఆయన ఫోటోపై అనుష వేలు పెట్టింది. అనుష బాధగా ఇలా అంటుంది, ఇది మా నాన్న, నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు. అయినా కూడా ఆర్టిస్ట్. ఈ గ్యాలరీని నా కోసం స్టార్ట్ చేయాలని ఆయన కల. ఆయనే నాకు ఈ కళ ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆదిత్యకు ఆ మాటలు గుండెను తాకాయి. ఆదిత్య తన కుటుంబం గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అనుష పంచుకున్న ఈ లోతైన భావోద్వేగం అతన్ని కూడా తెరిపించింది. అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు, నాకు అర్థమవుతుంది అనుష, మా నాన్నగారు కూడా చాలా కఠినమైన మనిషి. ఆయన ఎప్పుడు నా పర్ఫెక్షన్ గురించే మాట్లాడేవారు. ఎమోషన్స్, ప్రేమ లాంటివి పనికిరానివి అని అనేవారు. అందుకే నేను కేవలం ఆర్కిటెక్చర్ ఇంకా ప్లానింగ్ నేర్చుకున్నాను. మనిషిగా జీవించడం మర్చిపోయాను. కానీ అనుష కళ్ళల్లో ప్రేమతో ఇలా మాట్లాడుతుంది, లేదు ఆదిత్య గారు, మీరు మనిషిగా జీవించడం మర్చిపోలేదు. మీరు మీ హృదయాన్ని బలమైన గోడల వెనుక దాచారు అంతే. కానీ ఆ గోడలు ఇప్పుడు కూలిపోతున్నాయి. మీ మనసులో ప్రేమ ఉంది, నాకు తెలుసు అని హార్ట్ టచింగ్గా అంటుంది. అయితే ఆదిత్యకు మాట రాలేదు. అనుష ప్రేమపూర్వకమైన మాటలకు అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తన కఠినమైన ప్రపంచాన్ని ఈ సున్నితమైన అమ్మాయి ఎంత సులభంగా అర్థం చేసుకుందో అని ఆశ్చర్యపోయాడు. ఆదిత్య మెల్లగా అనుష ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆదిత్య గుండెల్లో లోతులో నుంచి వచ్చిన మాటలు ఇలా అంటాడు, నేను నా జీవితంలో మొదటిసారిగా ఒక ప్లాన్ లేకుండా మాట్లాడుతున్నాను అనుష. నాకు కేవలం పర్ఫెక్ట్ బిల్డింగ్స్ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీరు నా జీవితంలో అత్యంత పర్ఫెక్ట్ డిజైన్ అయ్యారు. అనుష కళ్ళు మూసుకొని ఆదిత్య స్పర్శను అనుభవించింది. ఆదిత్య ఇలా అంటాడు, ఐ లవ్ యూ అనుష, మీరు లేకుండా నా జీవితం కేవలం ఖాళీ స్థలం అని అంటాడు. అప్పుడు అనుష కళ్ళల్లో ప్రేమ మెరుస్తూ ఇలా అంటుంది, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆదిత్య గారు. మీరు పర్ఫెక్ట్ కాదు, మీరు నా జీవితంలో కావాల్సిన నిజమైన కళ అని అంటాడు. మీ పర్ఫెక్షన్ నా కోసం మాత్రమే. అప్పుడు ఆ తొలి క్షణంలో వారి మధ్య ప్రపంచంలో ఉన్న అన్ని అడ్డుగోడలు కూలిపోయాయి. వారిద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. ఇది కేవలం ఒక ప్రేమ ప్రకటన కాదు, రెండు భిన్నమైన ప్రపంచాలు శాశ్వతంగా కలవడం. అప్పుడు విక్రమ్ ఛాయ వాళ్ళ భవిష్యత్తుకు ముప్పు వస్తుంది. అయితే ఇప్పుడు చూద్దాం. ఆ హృదయ స్పర్శతో కూడిన ఏకాంతం ఎక్కువసేపు కొనసాగలేదు. ఆదిత్య ఫోన్కి ఒక అజ్ఞాత నెంబర్, అంటే అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అది విక్రమ్ పంపిన మెసేజ్. ఆ మెసేజ్ ఇలా ఉంటుంది, ఆదిత్య, నువ్వు అనుష ప్రేమను గెలిచావని సంతోషపడకు. ఆమె నా పాత క్లయింట్ మాత్రమే కాదు, ఒక పెద్ద రహస్యం ఉంది. దాన్ని నేను రేపు నీ ఫాదర్కు రివీల్ చేస్తాను. చూద్దాం నీ పర్ఫెక్ట్ ఫాదర్ ఆ రహస్యాన్ని ఎలా తీసుకుంటారో. అప్పుడు ఆదిత్య కోపం, ఆందోళన పెరిగాయి.
ఆదిత్య తీవ్రంగా ఇలా అంటాడు, ఈ విక్రమ్ అంతం చూడాలి. అనుష, మీకు విక్రమ్తో పాత పరిచయం ఉందా? ఏదైనా రహస్యం ఉందా? అనుష మొహంపై భయం వెనుకాడటం స్పష్టంగా కనిపించింది. లేదు, అదేం లేదు. అతను కేవలం మా గ్యాలరీకి కొద్దిగా సాయం చేశాడు అంతే. ఆదిత్య ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె దాస్తున్న భయం స్పష్టంగా కనిపించింది. కానీ ప్రేమ ఆదిత్యను నమ్మేలా చేసింది. ఆదిత్య ఇలా అంటాడు, సరే, మీరేం దాచినా నాకు పర్వాలేదు. మీతో పాటు నేను ఉంటాను. రేపు నాన్నను కలవడానికి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు విక్రమ్ ప్లాన్ ఏంటో చూద్దాం ఇలా అంటుంది. అప్పుడు కుటుంబంతో తొలి పరిచయం ఉంటుంది. ఆదిత్య అనుషను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాల్కనీలో ఆదిత్య తన మొదటి ప్రేమను, తన జీవితపు కొత్త డిజైన్ ఆమెకు చూపించాడు. ఆదిత్య ఇలా మాట్లాడతాడు, నా ప్రపంచంలోకి మీకు స్వాగతం అనుష. నా కుటుంబం అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది, రూల్స్తో ఉంటారు. అందుకే నాకు భయం. కానీ మీ ప్రేమ నాలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అనుష ఇలా అంటుంది, భయపడకండి. మీ పర్ఫెక్షన్ వెనుక ఉన్న నిజమైన ప్రేమను వాళ్ళు చూస్తారు. నేను మీ పర్ఫెక్ట్ ప్రపంచంలో రంగాలను తీసుకువస్తాను. ఇంకా కొత్త కొత్త రంగులు కూడా చేర్చివేస్తాను అని అంటుంది. ఆదిత్య ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో రాబోయే భయంకరమైన సవాళ్లను కలిసి ఎదుర్కొనే వాగ్దానం ఉంది. అయితే ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆదిత్య అనుషలు ఆదిత్య తండ్రిని కలవడానికి వెళ్తారు. విక్రమ్ అప్పటికే ఆదిత్య తండ్రిని కలుస్తాడు. అనుష దాచిన భయంకరమైన రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని ఆదిత్య తండ్రి తెలుసుకొని అనుషను తిరస్కరిస్తారా? ప్రేమ కోసం ఆదిత్య తన కుటుంబాన్ని ఎదురు తిరుగుతాడా? అయితే ఇవన్నీ తర్వాయి భాగం కోసం వేచి చూడండి ఫ్రెండ్స్. సో మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేమ తీరంలో కథని ఆస్వాదిస్తున్నారని అనుకుంటూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.